ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములు 26వ రోజు బైబిల్ ధ్యానం కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం నుండి 55వ వచనం వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచన ప్రారంభము. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులనెక్కించెను. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతరము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇజ్రాయేలునకు సహాయము చేసెను. ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనం నుండి 55వ వచనాలను మరియా దేవుడు తనకు అనుగ్రహించిన కృపను బట్టి ధన్యతను బట్టి దేవుని ఘనపరుస్తూ స్తుతిస్తూ పాడిన పాటగా పేర్కొంటారు. మరియా ఎంత పరిణతి గలదో, ఆమె పాట ఎంత లేఖనానుసారంగా ఉందో ఇక్కడ మనం చూడగలము. దైవభక్తి కలిగి 18 ఏళ్ల వయసులోనే ఇంతటి పరిణతి కలిగి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆమె విధేయత, సమర్పణ గొప్పవి. మరియా తన బంధువురాలైన ఎలిజబెతు కూడా గర్భము ధరించిందని వినినప్పుడు ఆమెను కలుసుకొని వందనాలు చెప్తుంది. అప్పుడు ఎలిజబెతు పరిశుద్ధాత్మ పూర్ణురాలై, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చింది, నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను అని చెప్తుంది. మరియా ప్రభువుని గనపరుస్తూ తన దీనస్థితిని ప్రభువు కటాక్షించాడని, ఆయన కృపకు పాత్రురాలిగా ఎంచినందుకు కృతజ్ఞతలు తెలుపుతుంది. దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరుస్తూ సర్వశక్తుడు తన పట్ల గొప్ప కార్యం చేశాడని కొనియాడుతుంది. తనను తాను ధన్యురాలిగా ప్రకటించుకుంటుంది. దేవుని యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన తరతరములు కనికరము చూపుతాడు. గర్విష్ఠులను బలవంతులను పడద్రోసి దీనులను ఘనపరుస్తాడు. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరుస్తాడు. ఆయన విశ్వాస్యత గొప్పది. ఆయన ప్రజల పట్ల ఆయన నిబంధన నిత్య నిబంధన. ఆయన వారితో చేసిన వాగ్దానము ప్రకారము అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతరము వరకు కనికరము చూపి సహాయం చేశాడు. మనము కూడా మరియ వలె భక్తితో విధేయతతో క్రీస్తు విషయమైన నిందను పొందుటకు సిద్ధ మనస్సు కలిగి ఆయన శరీరమును నిర్మించుటలో పాలిభాగస్థులమయ్యే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నిలిచియుందునయ్యా నిజ దేవుడవనుచు, నిలిచియుందునయ్యా నిజ దేవుడవనుచు. నన్ను చూచినావయ్యా, నన్ను గాచినావయ్యా, నన్ను చూచినావయ్యా, నన్ను గాచినావయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని
దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు ఏదయ్యా. హల్లెలూయా.